వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం కాలేజీ రోడ్లో వెలిసిన త్రిముఖ గణనాథుడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామంటున్న అర్చకులు, ప్రత్యేక పూజలతో సహా ఆకర్షించుకుంటున్న వినాయకుడు అంటున్న ఆలయ కమిటీ. పన్నుటలేదు శాస్త్రముల ప్రాణము తీయుటలేదు నదియుగా నిర్ణంబిది విక్రమింపుడి అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నము జాములో అరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమేగా అరిగిపోక తిరిగిపోక కూలిపోకానుల పాలుగా కూర్చుంది విద్యాదానమొక్కడి జగతి ఆయుధాగ్ని విశోచానం తప్పదేగో శతమానం భవతి శతాగ్య పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో చెప్పి కాలేజీ రోడ్లో వెంచేశ్వర శ్రీ విజయేశ్వర గణపతి స్వామి వారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవ సందర్భంగా స్వామివారికి విశేష కుంకుమార్చనలు, అభిషేకములు మరియు ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర వినాయక చవితి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం కాలేజీ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ విజయ త్రిముఖ గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా 11 ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుస్తారనే ఒక ప్రతీతి. మరి 11 ప్రదక్షిణలు చేసి కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ మరు దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం, ఆపై వారు మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సకల విద్యలకి ప్రతీతిగా ఇక్కడ అక్షరాభ్యాసం అని, అలాగే సంతాన యోగం కోసం, వివాహ యోగం కోసం కూడా విశేష అభిషేకాలు, అర్చనలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు. మరి ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు, అభిషేకములు, హోమములు, విశేష అభిషేక అర్చనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒక రోజు మాత్రం సామాన్య భక్తులు కూడా ఇక్కడ సామూహిక లక్ష్మీ గణపతి హోమం కూడా కమిటీ వారు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దయాకృప కలగాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఇక్కడ ఎంతో ఇదిగా ఇక్కడ కమిటీ వారు అన్ని సౌకర్యాలతో వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం, భక్తుల ధన సహాయార్థం జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎంతో నమ్మకంతో స్వామివారి పూజలు చేయించుకోవడం, అలాగే వారి యొక్క కోరికలు తీర్చుకుని మళ్ళీ మరు దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమో నమః, మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమలాపురం పట్టణంలో కాలేజీ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ విజయ త్రిముఖ గణపతి స్వామి వారి చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఏం చేదండి, వరద సహాయ నిమిత్తం డబ్బులు పోగు చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ వరద సహాయం చేసిన తర్వాత మిగిలిన డబ్బు ఏర్పాటు చేశారు. అటువంటిది తదుపరి ఈ స్వామి వారు స్వయంభూ వినాయకుడిగా వెలిసి భక్తుల కోరికలను తీర్చుచున్నారు. ప్రతిరోజు కూడా ఇప్పటికప్పుడే 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా స్వామి వారికి ప్రత్యేక విశేష అభిషేకములు, కుంకుమార్చనలు, గణపతి హోమ కార్యక్రమములు 10 రోజులు జరుగుతున్నవి. ఇక్కడ భక్తుల కోరికలను తీర్చుతూ స్వామివారు తమ యొక్క ప్రసన్న కటాక్షములను ఇచ్చుచున్నారు. అలాగే ఆలయం వద్ద అన్నప్రాసనలు, చెవులు గుట్టుట, అక్షరాభ్యాసములు, వివాహములు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా